ఒక మనిషి ఇంత వేగంగా ఎలా పరిగెత్తగలడు? దిస్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఈ మెటలిక్ స్పైనల్ గార్డ్ని తన శరీరంలో అమర్చారు. అప్పుడే ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడిగా ఉండొచ్చు అని. ఈ మందు నా దగ్గర ఉన్నంత వరకు ఎవరూ నన్ను ఏది చేయలేదు. ఇప్పుడు నువ్వు జైల్లోనే ఉండబోతున్నావురా. ఆపండి మీ గాలి కరెంటు ఆటలు. మర్యాదగా సరెండర్ అవ్వండి. ఆగండి, ఆగమంటున్నానా? వంచ్ వెళ్ళని విప్పు. ఆగండి. ఆగండి. నిఖిల్, నువ్వు వెనక నుంచి వెళ్ళు. ఆగు, నీ ఆట ముగిసింది. నిఖిల్, మై గాడ్. అక్కడే నిలబడు. ఇప్పుడు నీ కాలు మీద షూట్ చేశాను. ఒక్క అడుగు ముందుకేసావో నీ గుండెల మీద షూట్ చేస్తా. మర్యాదగా అక్కడ ఉండు. నువ్వేం చేస్తున్నావు? నా కాళ్ళలో షాక్ కొడుతుంది. సారీ సారీ సారీ. సరే పైకి వెళ్ళు 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 త్వరగా వెళ్ళు. ఆగు, ఆగమంటున్నానా? నిఖిల్, త్వరగా వాళ్ళని పట్టుకో. వెళ్ళు. కెవిన్, పంకజ్, మీకేమీ అవ్వలేదుగా? సార్ మేము బాగున్నాం సార్. సార్ బాడీ మొత్తం మొద్దుబారిపోయింది సార్. ఇద్దరం దొరికిపోయామనుకో, ఆ రోజు మనకి ఎండు. నా వల్ల వేగంగా రాలేను. నువ్వు నాకు ఇచ్చిన కరెంట్ షాక్ వల్ల నేను వేగంగా నడవలేకపోతున్నాను. సారీ చెప్పాను కదరా. ఈ సిఐడి వాళ్ళు మన శక్తిని దాడి చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం దిగులు పడక. మనం ల్యాబ్ వరకు వెళ్ళిపోతే చాలు. మన గాయాలు నయం అయిపోతాయి. కానీ ఇప్పుడు నాకు వేరే విషయాలు తలుచుకుంటే బాధగా ఉంది. ఏ విషయం? ఒకవేళ నువ్వు ఉన్న చోట్ల వాళ్ళు సోదా చేసి క్లూ దొరికితే? వాళ్ళకి అక్కడ ఏమీ దొరకదు. చూడు, వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా ఏది దొరకదు. అయితే సరే, ముందు మనల్ని మనం రక్షించుకుందాం. ఆ తర్వాత ఒక పాత లెక్క మిగిలింది. ఇప్పటి వరకు వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. సార్, ఐఎమ్ సారీ సార్. నేను చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి తప్పించుకొని పారిపోతారు? సార్, ఇంకొక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారని మాకు తెలియదు సార్. ఈ విషయంలో ఒకరు మాత్రమే ఉన్నారని మేము అనుకున్నాం సార్. కానీ ఆ రెండో వాడు ఉన్నాడు సార్. వాడు చాలా ప్రమాదకరం. వాడు కరెంటు షాక్ ఇస్తున్నాడు సార్. నాలాంటి మంచివాడిని కూడా వాడు వదిలిపెట్టలేదు.
సార్ ఒకడు గాలి కంటే వేగంగా పరిగెడుతున్నాడు, ఇంకొకడు కరెంట్ షాక్ శక్తితో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఇలా విచిత్రమైన శక్తులు ఎలా వస్తుంది సార్? కవిన్, వాళ్ళ ఇద్దరి శక్తి రహస్యం ఇక్కడే ఎక్కడో ఒక డ్రైనేజ్ పైపులో దాగి ఉంది. డ్రైనేజ్ పైపు ప్రతి మూలని వెతకండి, ఏదో ఒకటి దొరుకుద్ది. ఇది పాజిటివ్లోంచి తీసి నెగిటివ్లో వేసి లూప్ చేస్తే ఎలా ఉంటుందో తెలియట్లేదే. ఏమైంది? ఏంటి ఆలోచనలు? నాకా అలాంటిదే లేదు. నువ్వు ఇంటికెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? కష్టపడి పనిచేయడం అనేది మంచి విషయమే, కానీ అదే పనిలో కాన్సన్ట్రేషన్ లేకపోతే చాలా కష్టం. ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడికి పనిచేయడానికి వచ్చారా, మాట్లాడుకోవడానికి వచ్చారా? లేదు సార్, అదేంటంటే ఏంటంటే ఏంటి? ఇకపోతే ఈ మిషన్ పని నిన్న రాత్రే పూర్తయి ఉండాలి కదా. పనిలో ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు మీరు? సార్ 2 డేస్ గా కంటిన్యూస్ గా పని చేస్తున్నాను, ఇంటికి కూడా వెళ్ళలేదు. నో ఎక్స్క్యూజెస్, నేను అదంతా వినలేను, అర్థమైందా? ఒకవేళ నీకు పని చేయడం ఇష్టం లేదంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడే ఎందుకున్నావు? సార్ పూర్తయి ఉంటుంది, కానీ యాక్సెస్ కోడ్ దానికేమైంది? యాక్సెస్ కోడ్ లో ఏంటి ప్రాబ్లం? సార్ యాక్సెస్ కోడ్ పని చేయలేదు సార్. ఆ కారణం వల్లే నేను ఇన్వెంటరీ రూమ్ నుంచి కొన్ని పార్ట్స్ తీయలేకపోయాను. యాక్సెస్ కోడ్ అంటే పాస్వర్డ్ పనిచేయలేదా? ఇదెలా సాధ్యం? ఐ మీన్, హౌ ఇస్ దిస్ పాసిబుల్? This is impossible. దీని పాస్వర్డ్ని ఎవరు మార్చారు? సార్, పాస్వర్డ్ ఎవరో చేంజ్ చేయలేదు, ఏదో బ్లాక్ అయినట్టుంది సార్. అదెలా ఊరికే బ్లాక్ అయిపోతుంది? ఓ మై గాడ్, అయితే మన సిస్టమ్ని ఎవరైనా హ్యాక్ చేశారా? సిటీలో ఏలియన్లు దాడులు చేస్తున్నట్టు ఆధారాలతో నిరూపితమైంది. దానివల్ల కొన్ని మరణాలు కూడా సంభవించాయి. పోలీస్ టీం, సిఐడి టీం ఏం చేయాలో తెలియక తర్జన భర్జన అవుతున్నాయి. ఓ మై గాడ్, సిటీలో ఏలియన్ అటాకా? ఒక ఏలియన్ మెరుపు వేగంతో వెళ్తున్నట్టు, మరొక ఏనుగు ప్రజలకి కరెంటు షాక్ ఇస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఏలియన్స్ పట్టుబడేంత వరకు ప్రజలెవ్వరూ బయటికి రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం, ఈ రోజు పగలంతా ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వెనక కారణం ఏంటో ఈ రోజు చల్లటి గాలి వీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. వీళ్ళ వల్ల ఇన్నాళ్ళు నేను పడిన కష్టాన్ని మట్టి పాలు చేయడం నాకు ఇష్టం లేదు. సార్, కొంచెం త్వరగా రండి. పంకజ్, ఏమైంది? సార్ ఇలా చూడండి, తేజ్ బెడ్రూమ్. అలాగే కనిపిస్తుంది. వెతకండి, ఇంచ్ బై ఇంచ్ ఎతకండి. మనకి ఏదో ఒక క్లూ ఇక్కడే ఖచ్చితంగా దొరకాలి. సార్, ఏంటి నిఖిల్? సార్, ఇక్కడ ఒక స్విచ్ ఉంది సార్. సార్, లైట్ స్విచ్ అయి ఉంటుంది. పంకజ్,
ఇంత పాత డ్రైనేజ్లో లైట్ స్విచ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలక్ట్రిసిటీ దొరకదు. ఇందులో ఏదో విషయం ఉంది, చూద్దాం. మీకు ఏదైనా శబ్దం వినిపించిందా? లాక్ ఓపెన్ అయిన సౌండ్. ఇంకోసారి ట్రై చేస్తా. అవును సార్, శబ్దం వస్తుంది కానీ ఏది తెరవట్లేదు సార్. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. ఒక్క ప్లేస్ను కూడా వదలకండి. సార్, ఆ? ఇక్కడ కూడా అలాగే ఒక స్విచ్ ఉంది. ఎక్కడ? ఆ. అదే రకమైన సౌండ్, లాక్ తెరిచేటువంటి అవును సౌండ్. సార్, కానీ ఇక్కడ ఏమీ తెరవట్లేదే. అదే నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడ ఏదో ఒక విషయం ఉంది. సార్ సార్ ఒకవేళ 2 స్విచ్ల్ని ఒకేసారి నొక్కాలా ఏంటి? అది ఎలా జరుగుతుంది పంకజ్? ఈ 2 స్విచెస్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది చూసావా? ఏ మామూలు మనిషి వల్ల ఈ స్విచెస్ని ఒకే సమయంలో నొక్కడం కుదరదు. కుదురుద్ది కవేన్. తేజ్ వల్ల కుదురుద్ది. తేజ్ ఒక్క సెకండ్లో ఇక్కడ నొక్కి అక్కడ స్విచ్ను కూడా నొక్కగలడు వాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఈ స్విచ్ నొక్కు, నేను ఆ స్విచ్ నొక్కుతాను, అది ఒకే సమయంలో. ఎస్ సార్. రెడీ కవేన్? ఎస్ సార్. 1 2 3. అరే సార్, సూపర్ సార్, వావ్ సూపర్ సార్. ఈ రహస్య డోర్ ఓపెన్ అయింది చూడండి. పంకజ్, ఇది ఓపెన్ చేయి. సార్ ఇది పాస్వర్డ్ అడుగుతోంది. పాస్వర్డా? ప్లీజ్ పికప్ ద ఫోన్. దేవుడా, ప్లీజ్ ఫోన్ అటెండ్ చేయి. ప్లీజ్ ఫోన్ అటెండ్ చేయి. ఏమైంది సార్? అంతా ఓకేనే కదా? పెద్ద సమస్య వచ్చి పడింది దీపక్, పెద్ద సమస్య వచ్చి పడింది. నువ్వు సెంట్రల్ సర్వీస్ సిస్టమ్కి వెళ్ళి లాగిన్ చేసి చూడు. సార్ నేను ప్రయత్నించి చూసేశాను, కానీ ఏది పని చేయట్లేదు సార్. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ న్యూస్ దీపక్. సార్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏమవుతుంది సార్? ఒకవేళ ఇప్పుడు మనం పడిన కష్టాన్ని, ఆ తర్వాత భవిష్యత్తుని సురక్షితంగా పెట్టాలంటే తిన్నగా వాళ్ళని నేనే వెళ్ళి ఖచ్చితంగా కలవాలి. ఏమంటున్నారు సార్? అసలు మీరు ఎలా వాళ్ళని కలుస్తారు? కానీ దీనికోసం నేను ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపెట్టి తీరాలి. నాకంతా అర్థమైంది. ఐ అండర్స్టాండ్. ఓకే, అసలే నాకు చాలా చిరాగ్గా ఉంది. రాత్రి మాట్లాడుతాను. ఐ విల్ డీల్ విత్ ఇట్. సార్ ఇప్పటి వరకు చాలా పాస్వర్డ్లు వేశాను, కానీ ఇప్పటి వరకు ఏది వర్కౌట్ అవ్వలేదు. సార్, మీరు చెప్పారంటే ఏదైనా హ్యాకర్ని పిలుద్దామా? మన వల్ల కాకపోతే హ్యాకర్ హెల్ప్ తీసుకోవాలి కదా. ఇంకోసారి ట్రై చేసి చూడు. ఓ నో సార్, ఇది లాస్ట్ ఛాన్స్ చూపిస్తుంది. ఒకవేళ మనం మళ్ళీ తప్పైన పాస్వర్డ్ వేసామంటే ఈ సీక్రెట్ లాకర్ పర్మనెంట్గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. ఒక్క నిమిషం. తేజు చేతి మీద టాటూ ఉంది కదా, టాటూ.
సార్ దాని మధ్య ఒక నంబర్ కూడా ఉంది. ఒకవేళ ఆ నెంబరే పాస్వర్డ్ అయి ఉంటుందా? సార్ ఆ నంబర్ TZ207. 207. ఒకవేళ 207 పాస్వర్డా? పంకజ్ ఎంటర్ చేయి 207. 207. ఓపెన్ అవుతుంది సార్. దయా, వాడి లాకర్లో ఏమేమి దొరికాయి? సార్ కొంచెం డబ్బులున్నాయి, అలాగే లైసెన్స్ లేని ఈ గన్. ఎవరి పేరులోనూ ఇది రిజిస్టర్ అవ్వలేదు. అలాగే ఒక 7 పాస్పోర్ట్లు దొరికినాయి తేజ్ గాడివి, వేరే వేరే పేర్లో. అది కాక వీడు 2 నెలలకోసారి యూరోప్, అమెరికా అని ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు సార్ వీడు. సార్ ఆ, సార్ ఈ ఫోటోని చూడండి. తేజ్ చిన్న వయసు ఫోటో సార్, వాళ్ళ నాన్నతో పాటు. ఇదేదో పాత ఫోటోలో ఉంది, ఒక 25 ఏళ్ల క్రితం తీసిందిలా ఉంది. అటు చూడండి, తేజ నాన్న కోటు మీద ఏదో ఒకటి, దాన్ని కాస్త జూమ్ చేయి. ఇది చూడడానికి ఏదో కంపెనీ లోగోలా ఉంది సార్. దయా, సార్. ఇంటర్నెట్లో సెర్చ్ చేయి ఇది ఏ కంపెనీ లోగో అని. ఎస్ సార్. ఆ, ఇదిగో చూడండి సార్, ఇదేదో బ్లూ లైన్ మైనింగ్ కంపెనీ లోగో సార్. ఇది రాజ్పూర్ గ్రామంలో ఉంది సార్. రాజ్పూర్ గ్రామమా? అయితే తేజ్ రూట్స్ అన్నీ కూడా ఈ రాజ్పూర్ గ్రామంలోనే ఉన్నాయి. హలో. ఓ ఓకే, థ్యాంక్ యూ సార్. అఖిల్ కళ్ళల్లో ఉన్న ఆ బైనాకులర్ లెన్స్ అది ఎక్కడ తయారు చేస్తారో కనిపెట్టేస్తారు. ఎక్కడ? క్యూబియస్ ఎక్విప్మెంట్స్ సార్. అక్కడే స్పేస్ సంబంధించిన వస్తువులంతా తయారు చేస్తారు. అది స్పేస్ ఏజెన్సీస్ కోసం. క్యూబిఎస్ ఎక్విప్మెంట్స్. అయితే ఇమీడియట్గా వెళ్ళండి, ఈ క్యూబిఎస్ ఎక్విప్మెంట్స్ వాళ్ళని వెళ్ళి కలవండి. తరువాత ఈ తేజ్ రూట్స్ అన్ని వెతికి తీయండి. దానికి మీరు రాజ్పూర్ గ్రామానికి వెళ్ళి తీరాలి. అరే రే, నాశనమైంది. ఉండు ఉండు ఉండు, నువ్వు నా దగ్గర టీ కావాలా కాఫీ కావాలా అడిగే ముందు నేనే అన్నిటిని చెప్తాను. మేము సిఐడి వాళ్ళం, ఇంకా డ్యూటీ సమయంలో టీ కాఫీ మేము తాగం. సార్ మీరందరూ సిఐడియా సార్? సార్ నాకు ఒక పని చేసి పెడతారా? ఏంటా పని? సార్ కాస్త దగ్గరికి రండి సార్. సార్ నా భార్య నన్ను విపరీతంగా బాధ పెడుతుంది. రోజంతా పని చేసి వెళ్తున్నాను సార్, చీపురు కట్టించి నన్ను ఊడవమంటుంది సార్. ఇందులో పెద్ద విషయం ఏముంది? నా భార్య కూడా నన్ను వంట చేసిన చామాన్ని కడిగేలా చేస్తుంది. కిచెన్లో సింక్లో ఉంటుంది కదా అది. అలాగా? సిఐడి వాళ్ళ పిల్లలు కూడా నా పిల్లలానే ఉన్నారా? రోలెళ్ళి రోకలకి మొరపెట్టుకున్నట్టుగా. అరే మేము కూడా మీలానే మామూలు మనుషులే కదా, సరేనా? సరే, ఇదంతా పక్కన పెట్టండి. మాకు విషయం చెప్పండి. ఈ నాతురం సార్ ఎక్కడున్నారు? నత్తురాం లేడు సార్. ఈ పేర్లో ఇక్కడ ఎవడు లేడు సార్. రే, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నారేమో. మీరు వెళ్ళి సర్పంచ్ గారిని అడగండి. సరే కానీ ఆ సర్పంచ్ గారు ఎక్కడుంటారు? అదిగో అటు చూడండి సార్, ఆ కోట్ వేసుకున్నాడే ఆయనే. సర్పంచ్ గారు నమస్కారం. నమస్కారం. మీరెవరన్నా వెతుకుంటూ వచ్చారా? నాతురాం సారే. నథురాం? ఆయన 15 సంవత్సరాల ముందే చనిపోయారే.
15 సంవత్సరాల క్రితమా? అదెలా? తనకి క్యాన్సర్ అందువల్ల. మరి నాథూరామ్ సార్ కుటుంబం? ఆయన చనిపోయిన 2 సంవత్సరాలతో తన భార్య కూడా చనిపోయింది. ఇంకా వాళ్ళ పిల్లోడు తేజ్. తన పేరు తేజ్ కదా? అవును సార్. వాడు చాలా వింతైన అబ్బాయి అండి. వాడు చాలా వేగంగా పరిగెడతాడు. మేమందరం కలిసి వాడికి పేరు మార్చి మా గ్రామం రైలు బండి పేరు పెట్టాము, రాజ్పూర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఆ తేజ్ ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్న చనిపోయాక వాడు పేదరికంలో పడి చాలా ఇబ్బంది పడ్డాడు సార్. వాడికి ఇంకో దారి తెలియక దొంగతనాల్లోకి దిగిపోయాడు సార్. ఒకరోజు సడన్గా ఏంటి సర్పంచ్ గారు, మీరు కూడా లైన్లో నిలబడ్డారు? రండి, మీ పని నేను పూర్తి చేస్తాను. లేదు వినోద్ గారు, వద్దలా. మీకు బాగా తెలుసు కదా నాకు ఇలాంటి పనులు అసలు నచ్చవని చెప్పి. మీ దగ్గర ఉన్న మంచి విషయం ఇదే. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు అరవకండి, అందరూ వాళ్ళ వాళ్ళ చోట్ల కదలకుండా ఉండండి. ఎవరు ఏది చేయకూడదు. ఏయ్, నీ దగ్గర ఉన్న డబ్బులు అన్నిటినీ 2 నిమిషాల్లో ఈ బ్యాగ్లో పెట్టు. త్వరగా వెళ్ళు. తేజ్, ఏం చేస్తున్నావు నువ్వు? మీ నాన్నగారి పేరు ఎందుకు ఇలా చెడగొడుతున్నావు? ఆయన పేరు నా కడుపుకి కావాల్సిన భోజనం ఇవ్వదు. ఇప్పుడు ఎవరి గురించి నాకు ఏ బాధ లేదు. త్వరగా ఇవ్వు. ఏం చేస్తున్నారు మీరు? వద్దు, చెప్పేది వినండి. ఇలా చేయొద్దు. నా మాట వినండి. ఇవ్వు. ఇవ్వు ఇవ్వు. రా రా రా. ఇంకా 10 నిమిషాలకి ఎవరు ఇక్కడి నుంచి కదలకూడదు. మేం బయటే ఉంటున్నాం. జాగ్రత్తగా ఉండండి. మీకు మీ ప్రాణం కావాలంటే కదలకుండా అక్కడే ఉండండి. అక్కడే ఉండండి చెప్తున్నానా. ఎవరు అక్కడి నుంచి కదలకూడదు. మీకు మీ ప్రాణం కావాలంటే ఆ డబ్బుని నా దగ్గర ఇవ్వండి. చూస్తావేంట్రా, డబ్బులు ఇచ్చేసాయి. లేదు, ఇది నా కష్టపడిన డబ్బు. ఇది నేను ఇవ్వను. ఇది నీది కాదు. ఇది అమాయక ప్రజల డబ్బు. నేను అమాయకుడినే. నాకు మాత్రం ఎందుకు ఇలా అన్నీ జరగాలి? అక్కడే నిలబడు, లేదంటే షూట్ చేస్తాను. అయితే తేజు చనిపోయాడా? ప్రాణాలు పోలేదు, కానీ ఆ సంఘటన తర్వాత ఈ గ్రామంలో వాడిని ఎవరూ అసలు చూడలేదు. వాడికి వైద్యం ఏ హాస్పిటల్లో జరిగింది? తెలియదు సార్. ఖచ్చితంగా రవి సార్కి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే అతను నాథురామ్కి ఒక మంచి స్నేహితుడు. డాక్టర్ రవి. సార్ రండి. రండి సార్. సార్, సిఐడి ఆఫీసర్. చెప్పండి సార్. అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు సారీ చెప్తున్నాను, కానీ విషయం అర్జెంట్. చెప్పండి. ఈ కళ్ళను మీ ల్యాబ్లో చేసిందేనా? రెటినా టెలిస్కోప్ ఐ MH40. ఎవరైతే ఈ లెన్స్ని పెట్టుకుంటారో వాళ్ళు 5 కిలోమీటర్ల వరకు స్పష్టంగా చూడొచ్చు. సరే, ఈ బెల్ట్, ఈ టేప్, ఇది కూడా మీ ల్యాబ్లో చేసిందే కదా? అవును సార్. ఈ బెల్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే దీన్ని ఎవరూ చింపలేరు, అలాగే కట్ చేయలేరు కూడా. మేము దీన్ని స్పేస్ షిప్ బైండింగ్ కోసం యూజ్ చేస్తాం. కానీ ఇవన్నీ మీకు అసలు ఎక్కడి నుంచి దొరికాయి? ఈ కళ్ళుని యూజ్ చేసింది అఖిల్ అనే పేరుతో ఉన్న షార్ప్ షూటర్. ఈ కన్నుని యూజ్ చేసింది తేజ్ అనే నేరస్తుడే, చాలా మంది ప్రాణాలు తీయడానికే. అలా ఎలా వీలవుతుంది మేడం? ఇది స్పెషల్ ఐటమ్. కేవలం స్పెషల్ క్లయింట్స్కి మాత్రమే ఇస్తాం. మాకు మీ స్పెషల్ క్లయింట్స్ డీటెయిల్స్ అన్నీ కావాలి. అండ్ గవర్నమెంట్ ఏజెన్సీకి మాత్రమే దీన్ని సప్లై చేస్తాం. ఒకవేళ దీన్ని ల్యాబ్కి ఇస్తే అది ప్రభుత్వం యొక్క ల్యాబ్ అయి ఉండాలి. చూడండి. అయితే ఇదే ఆ చోటు, మెట్రాక్స్ రీసెర్చ్ సెంటర్. తేజ్, కానీ మీరు
ఎందుకు తేజ్ని వెతుకుతున్నారు? ఎందుకంటే డాక్టర్ రవి ఇప్పటివరకు ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. మనం ఇప్పుడు వెంటనే ఆయన్ని ఆపాలి. అదలా జరిగి ఉంటుంది. ఈ సొసైటీకి అంత ఆపద కలిగించేవాడు వాడెలా అవుతాడు? వాడికి 2 కాళ్ళు పోయినాయి కదా ఆ యాక్సిడెంట్లో. ఏంటి, యాక్సిడెంట్లో తేజ్ 2 కాళ్ళు పోయిందా? ప్రాణం కూడా పోయి ఉంటుంది. మంచి వేళ సరైన సమయానికి ఇక్కడికి వచ్చేసాడు. సరే ఓకే డాక్టర్, ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? డాక్టర్ రఘువంశన్ ఒకడు వచ్చాడు, అతనే తీసుకెళ్ళాడు అనుకుంటా. ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? డాక్టర్ రఘువంశ్ చెప్పారు తన వల్ల తేజ్కి ట్రీట్మెంట్ ఇవ్వగలను, తను నడిపించగలను అని చెప్పి. వాడికి కొత్త కాళ్ళు ఇస్తానని కూడా చెప్పారు. కానీ ఇలాంటి ఆపరేషన్స్ చాలా కాస్ట్లీ ఉంటుంది కదా, ఇంకా తేజ్ దగ్గర డబ్బులు లేవు కదా. కానీ డాక్టర్ రఘువంశ్ చాలా మంచి మనిషి. ఆ ట్రీట్మెంట్ కైనా ఖర్చు కూడా తానే చూసుకుంటా అని చెప్పాడు. తేజ్కి ఫ్రీగా కూడా చేసి ఉండొచ్చు. సార్, తెలియని వ్యక్తికి ₹1,00,000 ఖర్చు అయ్యే ఆపరేషన్ని తేజ్కు ఉచితంగా ఎందుకు చేయాలి? అవును పంకజ్, ఖచ్చితంగా డాక్టర్ రఘువంశీకి ఏదో స్వార్థం ఉన్నట్టుంది. సరేగాని ఈ డాక్టర్ రఘువంశీ ఎక్కడుంటారో ఆ విషయం మీకు తెలుసు కదా? సారీ, డాక్టర్ రఘువంశీ గురించి నా దగ్గర ఏ రికార్డ్స్ లేవు. ఓకే డాక్టర్ గారు, మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ డాక్టర్ రఘువంశీ ఎక్కడుంటారో మేమే కనిపెడతాం. రేపు క్లినిక్ వస్తావుగా? అప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. మీరంతా సిఐడీసా? అవును, మీతో ఫోన్లో మాట్లాడింది మేమే. అలాగే చెప్పండి. కాయా మేడం, మాకేం తెలిసిందంటే ఈ కన్నుని మీ ఏజెన్సీనే కొని ఉంది. కానీ ఇవి మీకెక్కడ దొరికాయి? ఒక క్రిమినల్ దగ్గర. ఆ క్రిమినల్కి ఈ కళ్ళుని ఇచ్చింది మీ స్టాఫ్లో ఎవరో ఒకరే. మీరు అసలు ఏమంటున్నారు? అసలు మా స్టాఫ్ ఎందుకలా చేయాలి? ఆ విషయాన్ని మేము మీకు తరువాత చెప్తాం. ముందు మాకు ఒక విషయం చెప్పండి, మీకు డాక్టర్ రఘువంశిని తెలుసా? అవును, పోయిన సంవత్సరం వరకు కూడా తను ఇక్కడే పనిచేశారు. ఈ కళ్ళని అతనే దొంగలించారా? ఉండొచ్చు. సరే, ఒక విషయం చెప్పండి, డాక్టర్ రఘువంశీ ఇక్కడ ఏ ప్రాజెక్టులో పనిచేశాడు? చెప్పాలంటే ఆయన టెక్నికల్ డైరెక్టర్. అతను ఏదో తప్పు చేస్తున్నారని కంపెనీకి తెలిసిన వెంటనే అతన్ని జాబ్ నుంచి తీసేశాం. ఎలాంటి దొంగతనం? అతను మా ల్యాబ్ ప్రాపర్టీస్ని చట్టానికి వ్యతిరేకంగా మనుషులపై టెస్ట్ చేయడానికి ఉపయోగించారు. అలాగైతే ఆ కన్ను లెన్స్ ఇంకా ఆ బ్రెయిన్లో ఉన్న చిప్ డాక్టర్ రఘువంశీనే ఫిట్ చేసి ఉంటాడు. ఉండొచ్చు. కాయా మేడం, ప్లీజ్ చెప్పండి, డాక్టర్ రఘువంశీ ఇప్పుడు ఎక్కడ పనిచేసి ఉంటాడు? నాకు తెలిసినంత వరకు మోతీ డోంగ్లీ అడవి పక్కన ఆయన సొంతంగా రీసెర్చ్ ల్యాబ్ పెట్టుకున్నారు. మోతీ డోంగ్లీ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఫ్రెడీ, ల్యాబ్ గురించి ఏమైనా తెలిసిందా? డాక్టర్ రఘువంశీ ల్యాబ్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది. వాడు ఆ ల్యాబ్ నడపడానికి గవర్నమెంట్ దగ్గర నుండి లైసెన్స్ కూడా తీయలేదు. చట్టానికి వ్యతిరేకమైన పనుల్ని నీచమైన వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందుకే డాక్టర్ రఘువంశిని పనిలో నుంచి తీసేశారు. సార్, కారు ఒక నిమిషం రివర్స్ తిప్పండి. అక్కడ చూడండి, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. సార్, త్వరగా ఇక్కడికి రండి.
డాక్టర్ రఘువంశీ, మీరు చాలా ఇంటెలిజెంట్ కదా, అయినా కూడా మీరు టైం ఎనర్జీ రెండింటిని వేస్ట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు తేజ్ కంటే వేగంగా పరిగెడతారా? ఇలా చూడు తేజ్, నీ శక్తిని ఎక్కువగా నమ్ముతున్నావు. అది మంచిది కాదు, అవునా? ఎందుకంటే నీలో ఉన్న శక్తి వల్ల నువ్వు మరణించే అవకాశం ఉంది. తర్వాత ఈ విషయం మర్చిపోకు, మామూలు వ్యక్తిగా ఉన్న నిన్ను ఇంత బలవంతుడిగా మార్చింది ఎవరు? నేనే కదా. నీ కాళ్ళుని నయం చేసింది కూడా ఈ డాక్టర్ రఘువంశీని. మీరు మా మీద జాలి చూపలేదు. మీరు మాకు స్పెషల్ పవర్ ఇచ్చినందుకు కారణం మీకు మంచి జరగడానికి కోసమే, మీ స్వార్థం కోసమే. అవును, నేను ఒప్పుకుంటాను. ఒక మంచి బిజినెస్ డీల్ అంటే ఇద్దరికీ లాభం ఉండాలి. అదే కదా నిజం, ఇద్దరికీ ఉండాలి. కానీ నన్ను చంపడం వల్ల నీకేంటి లాభం చెప్పు తేజ్. ఒకవేళ ఈరోజు నన్ను ప్రాణాలతో వదిలేస్తే ఇక భవిష్యత్తులో నేను నీకు ఎక్కువ శక్తిని ఇస్తాను. మేము భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించాం. ఈ రోజు గురించి మాట్లాడు. ఇప్పుడేంటి? ఇలా చూడు తేజ్, ఇదే విషయం అంటే ఇప్పుడు నేను చనిపోను, నువ్వే చనిపోతావు. చెప్పేది విను, అతన్ని వదిలేయాలా? అవును, వదులు. అలాగే వదిలేస్తాను. ఎలాగో ఉపయోగం లేదు, అందుకే పైకి పంపించేస్తాను. మయూర్, రిషిత, వీళ్ళు చూడండి. వీళ్ళ శక్తిని ఎలా ఆపాలి అని డాక్టర్ రఘువంశీ మాత్రమే చెప్పగలం సార్. కానీ వీళ్ళు అతన్నే చంపేశారు సార్. వాళ్ళిద్దరూ ఎటు వెళ్ళారో తెలియడం లేదు. వీళ్ళిద్దరిని పట్టుకోవడం కుదరదు సార్. ఫ్రెడీ, వాళ్ళు డాక్టర్ రఘువంశీని చంపేశారు. కానీ అతని ల్యాబ్ ఉంది కదా, అక్కడికి వెళ్తే తెలుసుకోవచ్చు వాళ్ళలో ఉన్న శక్తిని ఎలా అదుపు చేయాలని. హలో, సార్ వాళ్ళిద్దరూ రఘువంశీ ఇంకా ఆయనతో పనిచేసిన ల్యాబ్ అసిస్టెంట్ని కూడా చంపేశారు సార్. చంపేసిన రఘువంశీ బాడీని లోయలో పడేశారు సార్. సార్. ఓకే సార్, ఉంటాను. సార్ ఏమన్నారంటే ఇంకొక టీంని ల్యాబ్కి పంపిస్తారంట. ఈలోపు మనం రఘువంశీ డెడ్ బాడీని వెతుకుదాం. సార్, ఇక్కడ ఇంకొక డెడ్ బాడీ. అయితే ఈ ల్యాబ్లో ఉన్న ఎవరు ఖచ్చితంగా తప్పుకోకూడదని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారన్నమాట. సార్, అలా అయితే వాళ్ళకి తెలిసిపోయిందనుకుంటా. ఎందుకంటే వాళ్ళని విచారించడానికి ఇక్కడికి మనం వస్తున్నామని, వాళ్ళ సీక్రెట్గా ఉండాలని వీళ్ళందరినీ చంపేశారు. ఏది ఏమైనా సరే శ్రేయ,
ఈ రహస్యం ఇంకా రహస్యంగా ఉండదు. ఈ ల్యాబ్ని మొత్తంగా వెతకండి. ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుంది. మనం దాన్ని ఉపయోగించవచ్చు. సార్, ఇదేదో ఒక ఎక్స్ట్రా మిషన్ లాంటి ఒక గ్యాజెట్. ఈ గ్యాడ్జెట్స్ చూడడానికి అలాగే ఉంది సార్. ఇది చూడండి సార్, అఖిల్కి ఉన్నలాగే కన్ను. ఇంకా ఈ అన్ని గ్యాడ్జెట్స్ మనం ఆ క్రిమినల్స్ దగ్గర చూసినవే. దీని అర్థం ఏంటంటే ఆ క్రిమినల్స్కి దీని ద్వారానే శక్తిలో దొరుకుతుంది. సార్, ఇది కాస్త చూడండి. ఈ ల్యాప్టాప్లో వాళ్ళ లిస్ట్ ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి. డాక్టర్ రఘువంశీ వీళ్ళందరి కోసమే స్పెషల్ బాడీ పార్ట్స్ చేశారు. విద్యుత్, తేజ్, విరాట్, అఖిల్ లిస్టులో 4 పేర్లు ఉన్నాయి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒకరిని ఒకరే తెలిసి అయితే చాలా మందితో వాళ్ళు ఉన్నారంటే ఒకవేళ విద్యుత్ ఇంకా తేజ్ కలిసి మిగతా వాళ్ళని చంపాలని ప్లాన్ చేస్తుంటారా? ఉండొచ్చు. ఇంకా వాళ్ళు డాక్టర్ రఘువంశిని కూడా వదలలేదు. అతని ఎక్స్పెరిమెంట్ మాత్రం లేకపోతే వాళ్ళు ఇంకా కూడా మామూలు మనిషిలా ఉంటుంటారు. సార్, మనం వాళ్ళని త్వరగా కనిపెట్టకపోతే ఇంకా ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు. ఈ లిస్ట్లో ఉన్న నేమ్స్ గురించి ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటా. ఇది ఎలా కుదురుద్ది అభిజిత్? నీకే బాగా తెలుసు అందరి ప్రాణాలకి ప్రమాదం ఉందని. నిజమే సార్. అందరి పేరుల్ని పోలీస్ స్టేషన్కి పంపించాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అందలేదు సార్. కానీ నా ప్రశ్న ఏంటంటే డాక్టర్ రఘువంశీ ఇంత పెద్ద హైటెక్ ల్యాబ్ని ఎవరికీ తెలియకుండా ఎలా నడిపిస్తూ వచ్చాడు? దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అవును సార్, ఇంత హైటెక్ అయిన ఎక్విప్మెంట్స్ అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. రఘువంశీకి ఎక్కడి నుంచన్నా ఖచ్చితంగా డబ్బులు వచ్చి ఉండాలి. అందువల్లే పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతున్నాడు. అదే నిజం. హలో, ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది? సార్, లిస్ట్లో ఒక పేరు ఉదయ్. తన గురించి తెలిసింది సార్. ఈరోజు ఆయన బండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ఆ ఉదయ్ ఎక్కడున్నాడు? సార్, 403 విద్యాధన్ నగర్. విద్యాధన్ నగర్. తనెందుకు ఫోన్ తీయడం లేదు? ఏమై ఉంటుంది? మీరా, నువ్విక్కడికెలా? నీ ఫోన్కి నేను ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నాను. నాకు తెలుసు నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని. అందుకే నిన్ను చూడ్డానికి వచ్చాను. తేజు, విద్యుత్తు అందరినీ చంపేస్తున్నారు. మనం త్వరగా ఏదైనా చెయ్యకపోతే మనం ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. మనం కాదు, నువ్వు. యా! మర్యాదగా వదిలి, లేకపోతే కాల్చి పడేస్తా. చేస్తాం. సామాన్య మనుషులు నన్ను చంపలేరు. మై గాడ్, వీడి శరీరం మొత్తం నీలంగా మారిపోయింది. అంటే వీడి శరీరంలో విషం పాకింది. ఆ అమ్మాయి గోళ్ళకి విషం ఉందా ఏంటి?